కానీ క్రొత్త నిబంధన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ప్రారంభమైంది. స్థిరపరుస్తాడు దేవుడు. సంఘ కార్యక్రమాలలో దేవుడు నిబంధన చేసి ఆయన పూర్తి చేసి సంతకం పెట్టి సంఘాన్ని దేవుడు స్థిరపరుస్తాడు. సంతకం చేస్తేనే సంఘ కార్యక్రమాలలో దేవుడు ఆశీర్వాదాలు కుమరిస్తాడు. బాండ్ పేపర్ లో సంఘంలో మనం నాటబడినటువంటి ఒకటి. అయితే ఇక్కడ దేవుడు ఒప్పందం కనబరుస్తాను అని చెప్పాడు. పార్ట్ 1 పార్ట్ 2 ఎప్పుడు అద్భుతం నడుస్తూ జీవిస్తున్నప్పుడు అద్భుతం జరగదు. నా మనస్పూర్వకంగా నేనుగా దీన్ని అని చెందిన వాడినే అది చెల్తుంది. మీరందరూ కూడా మార్పు కనబడుతున్నారు. ఒక్కలే సంఘం వెళ్ళి చేస్తే yes you are all seen changed people transformed people. మీ పక్కలో చెప్పండి మీరు మార్పు చెందిన వ్యక్తి. నిబంధన చేసేటప్పుడు కొంతమంది కిందికి చూస్తారు, అద్భుతం జరగదు. కొంతమంది గోడ వైపు చూస్తాడు, అద్భుతం జరగదు. సేవకుని వైపు చూడు, అద్భుతం జరుగుతుంది. సేవకుడు నోట్ల నుంచి మాట వైపు చెవులు జాగ్రత్త అద్భుతం జరుగుతుంది. అద్భుతము అంటే అర్థం ఏంటంటే తీసుకుంటావు మానవుని యొక్క బలము, మానవుని యొక్క జ్ఞానము, not by your strength. The things are happening by the power of God, నిబంధనలు ఉన్నాయి, by the glory of God, by the anointing of the Lord. He is the miracle and he is the wonder. సంఘాన్ని దేవుడు స్థిరపరుస్తాడు. కొంతమంది గోడ వైపు చూస్తాడు, అద్భుతం జరగదు. సేవకుని వైపు చూడు, అద్భుతం జరుగుతుంది. ఒక గుర్తు ఉండాలి. నిబంధన ఒక స్థిరపరచబడుతుంది. ఈ భూమిని నాశనము చేయను అని ఒక దేవుడు నిబంధన చేసిండు. దానికి గుర్తుగా ఒక నిబంధనను ఆకాశంలో చూపెట్టిండు. ఏంటిదట? ఇంద్రధనస్సు. చప్పలు కూడా దేవుడు మాయపరుస్తాం. అయితే దేవుడు దేవుడు పెట్టాడు సున్నతి. అయితే సున్నతి అనేటువంటి దేవునితో తీసుకొచ్చి ఆయన ముందు అద్భుతమైన రీతిలో దేవుడే కార్యాలను జరిగిస్తాడు. మారు మనస్సు. ఈ మారు మనస్సు జరగకుండా నేను నిలబడి రావడం లేదు. నేను సున్నతి. అయితే ఇప్పుడు మీ హృదయములకు సున్నతి చేయబడాలి. మీ అంతరంగములో పశ్చాత్తాపము. రెండవది బాహ్య రూపకమైన బాప్తిస్మం. అంటే నా అంతరంగములో నా ఆత్మను పాపిని పశ్చాత్తాపడడం, యేసుక్రీస్తును నా సొంత రక్షకుడు అంగీకరించడం, నీలో మునగడం. ఇది గుర్తు. నీ బాప్తిస్మము అనేది క్రొత్త నిబంధనకు గుర్తు. చెప్పలు గుర్తు. ఎంతమంది బాప్తిస్మం తీసుకున్నారు? ఎస్, మీరందరూ ఆ నిబంధనలో సంతకం పెట్టారు. ఇంకెవరన్నా సంతకం పెట్టలేదా? బాప్తిస్మం ఇంకెవరన్నా తీసుకోలేదా? చేతులు ఎత్తండి. బాప్తిస్మం తీసుకుని వారు, బాప్తిస్మం తీసుకుని వారు చేతులు ఎత్తాలి. అందరు తీసుకున్నారా? నిలబడండి. బాప్తిస్మం తీసుకుని నిలబడండి. ఒక నిమిషం నిలబడండి. ఇంకా ఇక్కడ నీళ్ళలో మునిగి బాప్తిస్మం తీసుకొని వారు నిలబడండి. నా మాట అర్థమైందా? ఎస్, ఓకే, ఎస్, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇంకా మీరు సంతకం పెట్టలే, ఇంకా మీరు దేవుడు మనుషులతో చేసిన నిబంధనలో మీరు అడుగు పెట్టలే. అంటే మీ అంతరంగంలో వేరొక దేవుడు లేడు, నేను పాపిని అని మీ హృదయంలో పశ్చాత్తాపడ్డారు, కానీ సంతకం పెడతలే. ఇంకా
మీరు హైదరాబాద్ పోవాలని కరెక్ట్ హైదరాబాద్ పోయే బస్ ఎక్కారు, కానీ టికెట్ తీసుకోలేదు. చెప్పలు కొడితే కూర్చోండి. ఎస్, ఈరోజు బాప్టిజం తీసుకుంటా అన్నట్లయితే నీళ్లు సిద్ధంగా ఉన్నాయి, మీకు బాప్టిజం జరుగుతుంది. ఇప్పుడు బస్ ఎక్కినాం, హైదరాబాద్ పోవాలని కరీంనగర్ బస్ ఎక్కబోతున్నాం, కరెక్ట్ బస్ ఎక్కినాం. ఇప్పుడు మాకు 0 టికెట్ అయినా టికెట్ తీసుకోవాలి. చెకింగ్ వచ్చింది అనుకో, ఆ 0 టికెట్ అయినా చూపెట్టాలి కదా, టికెట్ మాత్రం ఉండాలి. చాలా మంది యేసు ప్రభువులోనికి వస్తున్నారు స్వస్థతల కోసము, అద్భుతాల కోసము, కానీ టికెట్ తీసుకుంటలేరు. ఆ టికెటే బాప్టిజం. చెప్పకూడదు మాయపడ సవాళ్ళు. ఎంతమంది కావాలి టికెట్? వద్దా? ఈరోజు బాప్టిజం తీసుకున్నారు కాబట్టి నువ్వెప్పుడైతే బాప్టిజం తీసుకున్నావో నిబంధనలోనికి వచ్చావు. మరి నిబంధనలో ఎలా కొనసాగాలి? నిబంధనలో కొనసాగాలి అంటే రొట్టె ద్రాక్షరసం తీసుకోవాలి. చెప్పండి. ఎవరైతే నిబంధనలో ఉన్నారో ఆ నిబంధనలో ఉన్నటువంటి వారు ఆ నిబంధనలో నిలిచి కొనసాగడానికి గుర్తే రొట్టె ద్రాక్షరసం. చెప్పలు మాయపరసమలలుగా. అందుకనే మీరు దీన్ని తీసుకొని వచ్చినప్పుడల్లా నా శిలువ మరణాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అని యేసు ప్రభువు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ రొట్టె తెచ్చాడు. ఇది నా శరీరం, తినండి. ఆ రోజు పస్కా పశువు యొక్క మాంసాన్ని కాల్చబడి ఆ మాంసాన్ని తిన్నారు. ఈ రోజు ఆయన శరీరాన్ని మనం తింటున్నాం, రొట్టెను మనం తింటున్నాం, ఆయన రక్తాన్ని మనం త్రాగుతున్నాం. ఎవరైతే ఆయన రొట్టెను ద్రాక్షరసాన్ని తీసుకుంటున్నారో ఆయన నిబంధనలో నిలిచి ఉన్నారు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత మైదానంలో వెళ్తున్నప్పుడు సొంత శిష్యులే ఇద్దరు వారితో నడుస్తూ వెళ్తున్నాడు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అంటున్నాడు. యేసు ప్రభు గురించి మాట్లాడుకుంటున్నారు వాళ్ళు కూడా. కానీ యేసు